ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కరెంట్ బండిలో థ్రాటిల్ పోతే వచ్చే ప్రమాదం ఏంటి, ఏ విధంగా రీప్లేస్ చేసాం, తమ్మునేల్లో కనిపించిన వాజలైన్ థెరపీ అంటే ఏంటి, ఇన్నర్ ప్లాస్టిక్ పార్ట్స్ విరిగిపోతే ఏ విధంగా ప్లాస్టిక్ వెల్డింగ్ చేశాననేది ఈ వీడియో సారాంశం. వీడియోని చివరి వరకు చూడండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడుతాం. అదేంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పెట్రోల్ వెహికల్ ఉన్న వారికి కూడా ఈ వీడియోలో ఒక పార్ట్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ ప్లూటో 7G అయితే కొన్నాను. కొన్ని ఒక 4600 4700 కిలోమీటర్లు అయితే తిరిగాను. అంతకుమించి ఎక్కువ అయితే తిరగలేదు. తిరగడం అంటే బాగా రఫ్ అండ్ టఫ్ కొట్టి పడేసాంలండి ఫ్యామిలీ అంతా. ఒక రోజు బ్యాక్ బ్రేక్ అనేది కరెక్ట్ గా పట్టక ఆగి ఉన్నటువంటి బస్సుకి వెనక నుంచి వెళ్ళి మా ఆవిడ గుద్దడం వల్ల ఫ్రంట్ ప్లాస్టిక్ ప్యానల్ అయితే ఇరిగిపోయింది. అంటే అఫ్ కోర్స్ అప్పటికి మా ఆవిడ ఫ్రంట్ బ్రేక్ వేయడం సరిగ్గా నేర్చుకోలేదు. మరి నవ్వినా మరేం చేయలేము, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూస్తుంటారు కదా, అలాగనమాట. దీని సంగతి పక్కన పెట్టి మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ బండి యొక్క థ్రాటల్ అయితే పోయిందండి. ఇదిగో ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ లో థ్రాటల్ పోయినట్టుగా సింబల్ అయితే చూపిస్తుంది. ఈ థ్రాటల్ రిపేర్ రావడం వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత బండి అయితే పార్కింగ్ మోడ్లో ఉంది. బ్రేక్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే బండి అయితే పార్కింగ్ మోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. లైట్స్ అయితే ఆఫ్ చేశాను. సో ఇప్పుడు చూసారు కదా, థ్రాటల్ ఇవ్వకపోయినా బండి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, థ్రాటల్ ఇవ్వకపోయినా బండి అయితే వెళ్ళిపోతుంది. అది కంప్లైంట్, థ్రాటల్ కంప్లైంట్ ఉంది దీనికి. అది మ్యాటర్. సో దీనివల్ల ఏంటంటే నష్టము, స్టాండ్ వేసి వెళ్ళిపోతుంటాం, బండి అయితే వెళ్ళిపోయి పడిపోద్ది అనమాట. చూసారు కదా, బండి అయితే వెళ్ళిపోతుంది. నేను ఫ్రంట్ బ్రేక్ సెన్సర్ అయితే తీస్తాను, అది కూడా కలిపేస్తాను. ఫ్రంట్ బ్రేక్ సెన్సర్ అయితే తీస్తాను, అది కూడా కలిపేస్తాను. ఈ బ్రేక్ సెన్సర్లు తీసేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ నుంచి పవర్ సప్లై అనేది బ్రేక్ అప్లై చేసినప్పుడు మోటార్కి వెళ్ళడం అయితే ఆగాలి. కానీ నేను ఆగకుండా కంటిన్యూ అయ్యేటట్టు అయితే చేశాను. ఆ సెన్సర్ యాక్టివేషన్ ఎందుకు తీస్తానంటే మా ఇంటి దగ్గర ర్యాంప్ మీద బండి ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే తీసాను. థ్రాటల్ పోవడం వల్ల దాని ఇబ్బంది ఏంటనేది తెలుస్తుంది. కరెంట్ బండిలో థ్రాటల్ పోయిందంటే గొప్ప డేంజర్ అండి. యామర్పాటుగా ఉన్నామంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ 100 తీయొచ్చు. సెన్సార్లు తీసిన వీడియో ఎండ్ స్క్రీన్ లో విడిచిపెడతాం చూడండి. వెనక బ్రేక్ నొక్కితే బ్యాటరీ నుంచి పవర్ సప్లై మోటార్కి వెళ్ళడం ఆగి బండి అయితే కంట్రోల్ అవుతుంది. అంటే బండి పార్కింగ్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట, థ్రాటల్ తో సంబంధం లేకుండా. మొత్తానికి థ్రాటల్ కంప్లైంట్ అంటే ఇదండి. మిగతా చిన్న చిన్న కంప్లైంట్లు కూడా చూపిస్తాను. దాని తర్వాత నేను బార్ అండ్ లైట్స్ అయితే వేసాను. ఆ బార్ అండ్ లైట్స్ కూడా అక్కడెక్కడ మా పిల్లలు పడేసి ఇచ్చేసి ఇదైతే తిరగొట్టేశారనమాట మా ర్యాంప్ ఎక్కించినప్పుడు. దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఈ ప్లూటో ఇది కూడా ఊడిపోయింది. దాని తర్వాత స్వింగ్ ఆర్మ్ క్యాప్స్ ఉంటాయి కదా, సో ఈ స్వింగ్ ఆర్మ్ క్యాప్ తీసుకున్నట్టయితే ఇది కూడా ఇరిగిపోయిందండి. సో ఇవన్నీ అయితే మనం ఇప్పుడు రిపేర్ చేసేద్దాం. దాని తర్వాత ఇదిగోండి, ఈ ప్యానల్ అయితే ఇరిగిపోయింది. ఈ ప్యానల్ కూడా ఇరిగిపోయిందండి. సో దానివల్ల ఏంటంటే ఈ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఏదైతే ఉందో అది కింద ఉండేటటువంటి హ్యాండిల్ బార్కి తగిలేసి పైకి వచ్చేస్తుంది. ఇది కూడా మరి సెట్ చేయడానికి అయితే అవ్వట్లేదు, బయటకు వచ్చింది. మొత్తం దబ సౌండ్ వచ్చేస్తుంది. సెట్ అంతా కదిలిపోయింది ఇది. దాని తర్వాత 2 మిర్రర్స్లో ఒక మిర్రర్ మాత్రం ఉంది. వర్షం పడినప్పుడు అయితే పడిపోయిన తర్వాత ఒక మిర్రర్ అయితే ఊడిపోయింది, తిరిగిపోయింది. బ్యాటరీ పవర్ చెక్ చేశానండి, బ్యాటరీ అయితే 60 volts వస్తుందండి, ప్రాబ్లం అయితే లేదు. ఈ ప్లూటో 7G బండికి బ్యాటరీ అయితే సీట్ కింద ఉంటుంది. కంట్రోలర్ అయితే ఫ్రంట్ ప్యానల్ లో ఇమిడి ఉంటుందండి. ఇప్పుడు హెడ్ లైట్ డూమ్ ఏదైతే ఉందో దాంట్లోనే థ్రాటల్ కి సంబంధించినటువంటి వైరింగ్ ఉంటుంది కాబట్టి హెడ్ లైట్ డూమ్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ హెడ్ లైట్ కి సంబంధించినటువంటి ఒక స్క్రూ రైట్ సైడ్ అయితే విప్పేసాం కదండి. ఇప్పుడు హ్యాండిల్ కింద 2 స్క్రూలు ఉంటాయి అనమాట, ఇటొకటి అటొకటి. రైట్ సైడ్ స్క్రూలు 3 ఇప్పేసామండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోదాం. మరి రైట్ సైడ్ 3 ఉన్నాయి కదండి, లెఫ్ట్ సైడ్ కూడా 3 ఉంటాయండి. హెడ్ లైట్ పక్కన ఒకటి ఉంటుంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్కి దిగువన ఇటొకటి అటొకటి 2 ఉంటాయి అనమాట. ఫ్రంట్ ప్యానల్లో ఎన్ని స్క్రూలు ఇప్పాను అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి సరదాగా. ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్లో మెడకాయ తిప్పినట్టు తిప్పితే ఈ హెడ్ లైట్ చుట్టూ ఉన్నటువంటి ఈ క్రోమ్ ప్యానల్ వచ్చేస్తుందండి. కాస్త సున్నితంగా డీల్ చేయండి, ప్యానల్ అయితే తిరిగిపోద్ది, ప్లాస్టిక్ కదా. ఈ ఫ్రంట్ ఉండేటటువంటి హెడ్ లైట్ డూమ్ ఏదైతే ఉందో దీనికి ఉన్నటువంటి లాకులు అన్ని కూడా చాలా సున్నితంగా ఉంటాయి. జాగ్రత్తగా డీల్ చేసి రెండింటిని సపరేట్ చేయండి, ఫ్రంట్ కింద పార్ట్ పై పార్ట్. ఇక్కడ వైరింగ్ మొత్తం ఒకసారి చెక్ చేసినట్టయితే ఫ్రంట్ బ్రేక్ తాలూకా సెన్సార్లు ఉన్నాయి కదా, అంటే ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే వెనక మోటార్కి బ్యాటరీ నుంచి పవర్ సప్లై ఆగాలనేటటువంటి సెన్సార్లు ఆ కనెక్షన్ తప్పించాను కదండి, వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా మరలా పెట్టేస్తానండి. దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో ఒకటి చేశాను, ఎండ్ స్క్రీన్ లో విడిచిపెడతాను. ఫ్రంట్ హ్యాండిల్ బార్ లో లెఫ్ట్ సైడ్ ఉండే డమ్మీ గానీ రైట్ సైడ్ ఉండేటటువంటి థ్రాటల్ గానీ ఓపెన్ చేయాలంటే దానికి ఒక స్క్రూ ఉంటుందండి, అది ఎల్లంకి స్క్రూ అనమాట. అది ర్యాచెట్ రేంజ్ లో ఉండేటటువంటి ఒక టూల్ తో మాత్రమే ఓపెన్ అవుతుంది, ఎల్లంకితో కూడా ఓపెన్ కాకపోవచ్చు. ఈ విధంగా ఆ స్క్రూ ఇప్పేసిన తర్వాత ఈ డమ్మీని అయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చండి. ఈ డమ్మీ ఎందుకు రిమూవ్ చేస్తున్నానో చెప్పలేదు కదా, థ్రాటల్ అయితే కొత్తది తీసుకొని వచ్చామండి. థ్రాటల్ అలాగే డమ్మీ
రెండు సెట్ ఇస్తారు. ఆ సెట్ అయితే తీసుకొని వచ్చాం. ఈ థ్రోటల్ ఈ డమ్మీ కలిపి సెట్ అంత అని చెప్పేసి అడగండి, ఎందుకంటే మనకి అనకాపల్లిలో స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ అధినేత శ్రీనివాస్ గారు అయితే మనకు అది గిఫ్ట్ ఇచ్చారు. ఈ ప్లూటో 7G థ్రోటల్ కి సంబంధించి ఒక వైర్ అయితే కింద నుంచి వెళ్తుంది కదండి, దానికి 3 ఫీమేల్ సాకెట్స్ అయితే ఉంటాయి. ఈ 3 ఫీమేల్ సాకెట్స్ కంట్రోలర్ నుంచి వచ్చినటువంటి మేల్ సాకెట్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 3 సాకెట్లలో 2 వైర్లు కలిగినటువంటి సాకెట్ అనేది పార్కింగ్ సంబంధించింది. 3 వైర్లు కలిగి ఉన్న సాకెట్లు 2 ఉంటాయి అన్నమాట. ఒకటి మోడ్స్ కి సంబంధించి, ఒకటి థ్రోటల్ కి సంబంధించి. అక్కడ కంట్రోలర్ సాకెట్ తో ఏదైతే ప్లగ్ అవుట్ చేస్తున్నారో మరలా ప్లగ్ ఇన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. కొత్త థ్రోటల్ కొనేటప్పుడు చూసుకోండి, పార్కింగ్ స్విచ్ అలాగే 3 మోడ్లు ఉన్నటువంటి స్విచ్ కలిగినటువంటి థ్రోటల్ సెట్ మాత్రమే పనిచేస్తుంది ఈ ప్లూటో 7Gకి. కొత్త థ్రోటల్ తాలూకా సాకెట్లు ఏవైతే ఉన్నాయో మన బండి కంట్రోలర్తో అయితే కనెక్షన్ ఇద్దాం. ఆ రెడ్, గ్రీన్, బ్లూ ఉంది కదా, ఆ సాకెట్ ఫస్ట్ కలిపేస్తే మిగతా ఈజీ. ఇదిగోండి ఈ విధంగా కనెక్షన్లు అయితే కలిపేసాం కదా. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, మనం కొత్తగా తెచ్చి బిగించినటువంటి థ్రోటల్కి సంబంధించినటువంటి మోడ్ స్విచ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మోడ్లో పెడితే 3వ మోడ్ అక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కనిపిస్తుంది. 3rd మోడ్లో పెడితే 1వ మోడ్ కనిపిస్తుంది. అండ్ 2వది మధ్యలో ఉంటుంది కాబట్టి సమానంగా ఉంది. ఇది ఎందుకు ఉందని వీడియో చేయాలంటే ఇప్పుడు ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోద్ది, వీలైతే ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు బ్యాటరీ నుంచి పవర్ సప్లై మోటార్కి వెళ్తుండేటప్పుడు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసామంటే మోటార్ ఆగిపోతుంది చూడండి. ఓకే గైస్, బ్రేక్ సంబంధించినటువంటి సెన్సార్ వైరింగ్ అయితే సక్సెస్ఫుల్గా కలిపేసాను. అలాగే థ్రోటల్కి సంబంధించినటువంటి వైరింగ్ కూడా సక్సెస్ఫుల్గా ఫిట్ చేసాము. థ్రోటల్లో ఉండేటటువంటి పార్కింగ్ స్విచ్ పనిచేస్తుంది, మోడ్ స్విచ్ పనిచేస్తుంది, థ్రోటల్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ థ్రోటల్ని, ఈ డమ్మీని హ్యాండిల్ బార్కి అయితే ఫిక్స్ చేయాలి. ఓల్డ్ థ్రోటల్ రిమూవ్ చేయాలన్నా కూడా దానికి సేమ్ స్క్రూ ఉంటుందండి. అది ఇప్పిన తర్వాత ఈ థ్రోటల్ అయితే వచ్చేస్తుంది బయటికి సింపుల్గా. అక్కడ వైరింగ్ కట్టుకున్న పాత ట్యాగ్ అయితే కట్ చేశాను. పాత థ్రోటల్కు ఉన్నటువంటి వైరింగ్ అంతా పక్కకి తీసాను. కొత్త థ్రోటల్కు ఉన్నటువంటి వైరింగ్ అంతా కూడా దానికి పెట్టేసి మరలా కొత్త ట్యాగ్ అయితే వేసేస్తున్నానండి. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తానంటే అందరికీ అర్థమయ్యేలా, అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని అయితే చెప్తున్నాను. కొత్తగా తెచ్చిన థ్రోటల్కి పాత థ్రోటల్ తాలూకా రింగ్ కానీ స్క్రూ కానీ అవసరం లేదండి. దీని రింగు, దీని స్క్రూ దీనికి ఉంటాయి. ముందైతే స్క్రూ బయటకు తీసేస్తాం. హ్యాండిల్ బార్కి థ్రోటల్ పెట్టేసిన తర్వాత స్క్రూ బిగించేస్తే సెట్. ఇలా థ్రోటల్ అయితే సెట్ అయిపోయిందండి. డమ్మీని ఏ విధంగా సెట్ చేయాలో చూడండి. డమ్మీ ఫిక్స్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ రింగ్ ఏదైతే ఉందో అది బండితో వచ్చినటువంటి రింగే ఉంది, డమ్మీతో మాత్రం రింగ్ ఇవ్వలేదు. ఆ రింగ్ జాగ్రత్తగా దోపేసి దాన్ని స్క్రూ వేసేయండి. దాని తర్వాత ఈ డమ్మీ ఉంది కదా, దీంట్ లోపల కొంచెం గ్రీజ్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి. మనం 8th క్లాస్లో చదువుకున్నాం కదండి, కందెలను పూయడం వల్ల ఫ్రిక్షన్ తగ్గి యంత్ర లాభం పెరుగుతుందని. మరీ ఎక్కువ గ్రీజ్ కానీ పెట్టేశారంటే లూజ్ అయిపోతుందండి. ఆల్రెడీ నేను ఎక్కువ గ్రీజ్ పెట్టేశాను, లూజ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా డమ్మీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇందాక లోపల ప్లాస్టిక్ ఫిట్టింగ్ అయితే ఇరిగిపోయిందని చెప్పాను కదండి, ఆ ఇరిగిపోయినటువంటి క్లాంప్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేస్తున్నాను. దాన్ని ఫిక్స్ చేయాలంటే కింద ఉండే ప్యానల్ హ్యాండిల్ బార్ నుంచి సెపరేట్ చేయాలి. దానికోసమని ఒక 4 స్క్రూలు ఉంటాయి, దాటిని అయితే ఓపెన్ చేయాలి. ఆ 4 స్క్రూల్లో ఒక స్క్రూ తాలూకు క్లాంప్ అయితే ఇరిగిపోయింది. దీనికోసం అని చెప్పేసి ఎక్కడ విరిగిపోయిందో కరెక్ట్గా ఆ పార్ట్ అక్కడ ఫిక్స్ చేసి కాస్త ఫెవిక్విక్ వేస్తున్నాను. ఈ హ్యాండిల్ బార్కి ఆ కింద ప్యానల్ పట్టుకొని ఉండడానికి ఆ క్లాంప్కి ఫెవిక్విక్ అయితే చాలదండి. కాస్త బియ్యం పిండి అయితే తెచ్చేసాను, దాని మీద మళ్ళీ ఫెవిక్విక్ వేసాను, మళ్ళీ బియ్యం పిండి వేసాను, మళ్ళీ ఫెవిక్విక్ వేసాను. ఈ విధంగా మనము పర్ఫెక్ట్ ప్లాస్టిక్ వెల్డింగ్ అయితే చేసాం అక్కడ. అంటే బియ్యం పిండితో ప్లాస్టిక్ వెల్డింగ్ అనమాట. మొత్తానికి ఆ ప్లాస్టిక్ క్లాంప్ అయితే సెట్ చేస్తామండి. కింద ప్యానల్ బిగించేద్దాం. ఇప్పుడు ఆ పిండి ధూళి ఎక్కడ లేకుండా నీట్గా బ్రష్తో క్లీన్ చేస్తాను. ఈ విధంగా కింద ప్యానల్ పెట్టేసి మొత్తం స్క్రూలు కూడా జాగ్రత్తగా వేస్తానండి. కింద ప్యానల్ ఫిక్స్. ఇప్పుడు మీరు తమ్మునైల్లో చూసినటువంటి వ్యాజలైన్ థెరపీ అంటే ఏంటనేసి అంటే ఇక్కడ ఉండే సాకెట్లు అన్నీ కూడా తీసేసి ఆ ఫీమేల్ సాకెట్లు ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్లో వ్యాజలైన్ ఫిల్ చేసేసి మేల్ సాకెట్ కనెక్ట్ చేస్తాం అనుకోండి, ఈ వాతావరణంలో ఉండే హ్యూమిడిటీ ఏదైతే ఉంటుందో ఆ హ్యూమిడిటీ అనేది సాకెట్ల తాలూకా మెటల్ టెర్మినల్స్కి తగిలేటప్పుడు మెటల్ టెర్మినల్స్ అనేవి జంగు పట్టేయకుండా పవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా ఉండేలా వ్యాజలైన్ అయితే ఒక క్యాటలిస్ట్ గా వర్క్ చేస్తుంది అనమాట. క్యాటలిస్ట్ అంటే చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచేదాన్ని క్యాటలిస్ట్ అంటారు. లైక్ ఉప్మాలో కరివేపాకు అనుకోండి. ఈ విధంగా అన్ని సాకెట్లకు కూడా వ్యాజలైన్ థెరపీ అయితే చేసామండి. ఇది మీరు కరెంట్ బండి అనే కాదండి, మీ పెట్రోల్ వెహికల్ యొక్క సాకెట్లకు కూడా ఇదే థెరపీ అయితే చేసుకోండి. అలా చేస్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయి అన్నది ఒక వీడియో అయితే చేస్తాను పెట్రోల్ బండికి వ్యాజలైన్ పెట్టి. ఇలా వ్యాజలైన్ థెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పై ప్యానల్ కూడా ఫిక్స్ చేస్తానండి. ముందే చెప్తున్నానండి, చిన్న చిన్న ప్లాస్టిక్ క్లాంప్స్ అయితే ఉంటాయి, అవి విరిగిపోకుండా జాగ్రత్తగా ఫిక్స్ చేయండి. ఎన్ని స్క్రూలు ఇప్పానని మీరు కింద కామెంట్ సెక్షన్ తెలియజేశారు.
అన్ని స్క్రూలు అయితే బిగించానండి. అలాగే ఫ్రంట్ హెడ్ లైట్ చుట్టూ ఉన్నటువంటి క్రోమ్ పార్ట్ కూడా బిగించానండి. కొత్త థ్రాట్లను అయితే రీప్లేస్ చేస్తామండి. ఇంకా థ్రాట్లు ఇవ్వకపోతే బండి ముందుకెళ్దు, థ్రాట్లు ఇస్తేనే బండి ముందుకెళ్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే అవకాశం లేకుండా చేస్తాము. థ్రాట్లు ఇస్తేనే బండి ముందుకెళ్తుంది. దాని తర్వాత ఇది కూడా ఫిక్స్ చేస్తాను. ఈ స్విచ్లు ఇవన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఇదిగోండి ఈ సైడ్ ప్యానల్ కూడా ఇప్పేసాను. లోపల పిండి వేసేసి ఫెవిక్విక్ వేసాను. ఫ్రంట్ హోల్ ఉండేది కదా, హోల్కి కూడా ఎంసీలు వేసాను. దీని మీద అయితే వ్రాప్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ వాష్కి అయితే తీసుకొని వచ్చాను. బ్యాటరీ అయితే బండి నుంచి రిమూవ్ చేసేయాలి వాటర్ వాష్ చేయించాలంటే. బ్యాటరీకి పవర్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ థర్మల్స్లో వాటర్ వెళ్ళిపోకుండా కవర్ అయితే పెట్టాను. నా దగ్గర వాటర్ వాషింగ్ మిషన్ ఉంది, కాకపోతే ఈవినింగ్ అయిపోయింది, మరి నాకు అంత ఓపిక అయితే లేకపోయింది వాటర్ వాష్ చేయడానికి. మొత్తానికి నీట్ గా వాటర్ వాష్ అయితే చేయించానండి. బండి ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మన ఆరెంజ్ కలర్ హడల్ అనేది త్వరలో వ్రాప్ చేసుకోబోతుంది. ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందని గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయగలరు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.